నేను సెలవిచ్చే ఈ ప్రవచన వాక్ గనుక మీరు వినకపోయినట్లయితే చాలా మిస్ అవుతారు, చాలా నష్టపోతారు. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రవచన వాక్కు. సో దయచేసి చివరి వరకు వినండి. ఇది 5 నిమిషాలు ప్రవచన వాక్కు ఉంటుంది. నేను ప్రార్థన చేశానండి. రేపటి రోజు అనగా ఆగస్ట్ 3వ తారీఖు నాడు ఏం చేస్తామన్నప్పుడు దేవుడు సెలవిచ్చుకున్నాడు. ఆగస్ట్ 3 నాడు వచ్చే ఒక్కొక్కరికి 5 అద్భుతాలు చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా వరిసి వన్ టైప్ చేయండి. 5 అద్భుతాలు ఆగస్ట్ 3వ తారీఖు నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలోకంలో చేయించారండి. కొంతమంది అతీత శక్తులు, కొన్ని అతీత శక్తులు పరలోకం నుంచి ఆగస్ట్ 3వ తారీఖు నాడు దిగిరావడం నేను చూస్తున్నాను. ఈ అతీత శక్తులు ఎవరినైతే సందర్శిస్తాయో, ఎవరినైతే ముడతాయో వారికి 5 అద్భుతాలు జరగబోతున్నాయి, 5 మేలు జరగబోతున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చాడు. నమ్ముచున్న గట్టిగా అరిసి వన్ టైప్ చేయండి. మీరు అద్భుతం కోసం చూస్తున్నారా, కార్యం కోసం చూస్తున్నారా, మేలు కోసం చూస్తున్నారా? నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, సంకటాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, రోగాలు ఉన్నాయా, చేతబడి పిడిస్తుందా? ఏదైనా కానీ ఈ ఆగస్ట్ 3వ తారీఖు నాడు నీకు అద్భుతం జరగబోతుంది. ఈ ప్రవచన వాక్కు నిర్గమకాండం లోంచి వస్తుందండి. నిర్గమకాండం 33వ అధ్యాయము 10వ వచనంలో అందుకాయన, ఇదిగో నేను నీకు ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడనైనను ఏ జలములోనైనను చేయవలని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను మీ ఎడల చేయబోనది భయంకరమైంది. దేవుడు సెలవిస్తున్నాడు, మీ విషయం నేను చేసే కార్యాలు ఊహించిన కార్యాలు ఏ జనములకైతే నేను చేయలేదు, ఏ దేశంలో నేను చేయలేదు, అలాంటి కార్యాలు చేస్తానని దేవుడు ఇశ్రాయేలు జనంతో సెలవిచ్చి ఉన్నాడు. అదే దేవుడు ఈరోజు నీతో సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో అలాంటి కార్యం చేయబోతున్నాను. ఆగస్టు 3వ తారీఖు నాడు ఆదివారం వస్తుందండి. సిగ్నల్ బేతల్ టవర్ చర్చిలో 2 అభిషేకాలు ఉన్నాయి. మొదటి అభిషేకారాధన ఉదయం 9 గంటలకు ఉంటుంది. 2వ అభిషేకారాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. ఎవరైతే ఈ 2 అభిషేకారాధనలో కూడుకుంటారో, ఆరాధిస్తారో, ఘనపరుస్తారో నేను వారిని సందర్శిస్తాను, వారిని విడిపిస్తాను. ఈ అతీత శక్తులు వారిని సందర్శిస్తాయి, నిన్ను సందర్శిస్తాయని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా అరిసి వాడిని టైప్ చేయండి. 5 అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ 5 అద్భుతాలు ఏంటంటే అతీత శక్తులు వచ్చి మిమ్మల్ని సందర్శిస్తాయి. సో కాబట్టి నువ్వు 5 అద్భుతాల కోసం చూస్తున్నావా, కార్యం కోసం చూస్తున్నావు అయితే ఇది నీ సమయం, ఇది నీ కాలం, ఇది నీ సీజన్, ఇది దేవుడు నిన్ను సందర్శించే కాలం. సో కాబట్టి మిస్ కాకండి. మీరు సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కానీ రండి. ఈ ఆదివారం సికింద్రాబాద్ బేతల్ టవర్ చర్చిలో ఉదయం 9 గంటల సాయంత్రం ఉంటుండగా ఈ 2 అభిషేకార్థంలో అతీతమైన శక్తులు సంచారం చేయబోతున్నాయి. 5 అద్భుతాలని జరగబోతున్నాయి. ఆ 5 అద్భుతాలు ఏంటో నాకు తెలియదు, నీకు జరిగే అద్భుతాలు ఇంకోటి జరగకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్క రకమైన అద్భుతం దేవుడు చేస్తాడు. అయితే నీకు అద్భుతం జరిగినప్పుడు నీ స్థితి మారుతుంది. అద్భుతం నీ సంకటాన్ని తొలగిస్తుంది. అద్భుతం సాతాను యొక్క నోలను మూసివేస్తుంది. అద్భుతం మూసేయబడ్డ ద్వారాలని తెరుస్తుంది. అద్భుతం నీకు అనేక అవకాశాలు ఇస్తుంది. అద్భుతం నీ చరిత్రను తిరిగి రాస్తుంది. అద్భుతం నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా పారదోలుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇంకెందుకు ఆలస్యం? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నేను పిలుస్తుండగా విశ్వాసంతో రండి. ఈ అతీత శక్తులు బేతల్ టవర్ చర్చిలో సంచారం చేస్తున్నాయి. నిన్ను సందర్శించవచ్చు. నీకు ఏదైనా అద్భుతం జరగవచ్చు, ఏ కార్యమైనా జరగవచ్చు. ఈ అద్భుతం నీ అవమానాన్ని ఘనతగా మారుస్తుంది. ఈ అద్భుతం నువ్వు పడిపోయినటువంటి స్థలంలో విజయాన్ని ఇస్తుంది. ఈ అద్భుతం నీ అప్పులని తొలగించేస్తుంది. ఈ అద్భుతాలు నీ స్థితిని మారుస్తాయి. ఆత్మీయ స్థితిని, ఆర్థిక స్థితిని మార్చబోతున్నాయి. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం? రండి, కుటుంబాలుగా రండి. సికింద్రాబాద్ బేతల్ టవర్ చర్చ్ ఉదయం 9 గంటలకు సాయంత్రం 5 గంటలకు ఉంటుండగా స్థలము బేతల్ టవర్ చర్చ్, చిలుకల బిల్డింగు, బాలాజీ నగర్, యాప్రా, సికింద్రాబాద్. గూగుల్ మ్యాప్లో బేతల్ టవర్ చర్చ్ అని కొడితే లొకేషన్ వస్తుందండి. కుటుంబాలుగా రండి, విశ్వాసంతో రండి, ప్రార్థన చేసుకొని రండి. మీరు వస్తుండగా 5 అద్భుతాలు జరుగుతాయని ప్రవచిస్తూ హరిసి వన్ టైప్ చేయండి. నీ జీవితం సదాకాలం మారుతుందని ప్రవచిస్తున్నాను. ఆర్ఈసీ వన్ టైప్ చేయండి. ఊహించని మేలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. ఆర్ఈసీ వన్ టైప్ చేయండి. మా అంధకార శక్తులు కాలిపోతాయని ప్రవచిస్తూ ఆర్ఈసీ వన్ టైప్ చేయండి. సో కాబట్టి ఈ విషయం షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వాట్సాప్లో ప్రాపర్ జిఎంఎస్ వాట్సాప్ ఛానల్ ఉంది, ఫాలో చేయండి. మీకు అప్డేట్స్ వస్తాయి. మీరు విశ్వాసంతో వస్తున్నగా కార్యాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న గట్టి ఆర్ఈసీ అని చెప్పండి. ఎస్, గాడ్ బ్లెస్ యూ.